హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆవనగడ్డ స్టడీ మెటీరియల్ నుండి బయోసైన్స్ బిట్స్ నేర్చుకోబోతున్నాం. ఒక అంశానికి సంబంధించిన అనేక ప్రయోగాలు జరుపుతూ దాని గురించి సంపూర్ణ జ్ఞానాన్ని పొందడాన్ని సైన్స్ అంటారు. ఒక అంశానికి సంబంధించి అనేక ప్రయోగాలు జరుపుతూ దాని గురించి సంపూర్ణ జ్ఞానాన్ని పొందడాన్ని సైన్స్ అని అంటారు. సైన్స్ అనే పదం సైన్షియా అనే లాటిన్ పదం నుండి ఏర్పడింది. సైన్స్ అనే పదం సైన్షియా అనే లాటిన్ పదం నుండి ఏర్పడింది. దీని అర్థం నాలెడ్జి, జ్ఞానం, ఆర్ టు నో, తెలుసుకోవడం. జ్ఞాన సముపార్జనకు తోడ్పడే అంశమే సైన్స్. జ్ఞాన సముపార్జనకు తోడ్పడే అంశమే సైన్స్. ప్రకృతి యొక్క రహస్యాలను తెలుసుకున్నటకు తోడ్పడే అంశమే సైన్స్. సైన్స్ అనే పదం ఆంగ్ల పదం. ప్రకృతి యొక్క రహస్యాలు తెలుసుకున్నటకు తోడ్పడే అంశమే సైన్స్. సైన్స్ అనే పదం ఆంగ్ల పదం. తన గురించి తాను తెలుసుకోవడం సైన్స్. సరిదిద్దబడ తప్పుల చరిత్రే సైన్స్ అని తెలియజేసిన శాస్త్రవేత్త కార్ల్ పాపర్. సరిదిద్దబడిన తప్పుల చరిత్రే సైన్స్ అని తెలియజేసిన శాస్త్రవేత్త కార్ల్ పాపర్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా నేను ప్రతి సంవత్సరం గత సంవత్సరం రాసిన దాన్ని మారుస్తుంటాను అని చెప్పాడు. ఎవరు చెప్పిండు? ఆల్బర్ట్ చెప్పిండు. ఇలా కొద్దిసారి బాగలేదు, నేను చెప్తాను. జీవుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని జీవశాస్త్రం లేదా బయాలజీ అంటారు. జీవుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని జీవశాస్త్రం లేదా బయాలజీ అంటారు. ఓకేనా? బయాలజీ అనే పదాన్ని ఇచ్చిన వ్యక్తి జీన్ లామార్క్. ఇతను ఫ్రెంచ్ దేశం. బయాలజీ అనే పదాన్ని ఇచ్చిన వ్యక్తి జీన్ లామార్క్, ఫ్రెంచ్ దేశం. బయాలజీ అనే ఆంగ్ల పదంలో బయోస్ అంటే జీవం, లోగస్ అంటే అధ్యయనం. ఇవి చర్చ లేదా శాస్త్రం. ఈ గ్రీక్ పదాలు కలవు. జీవశాస్త్రంలో పరిశోధనాత్మక దృష్టి ద్వారా అధ్యయనం జరిపిన మొదటి వ్యక్తి ఆది మానవుడు. ఇతడే జీవశాస్త్రానికి మొదటి శాస్త్రవేత్త. ఆది మానవుడు జీవశాస్త్రానికి మొదటి శాస్త్రవేత్త. జీవుల గురించి శాస్త్రీయ విధానంలో ఈయన పరిశోధన శాస్త్రం, జీవశాస్త్ర పరిశోధనాత్మక దృష్టితో ద్వారా అధ్యయనం చేసిండు. ఎవరు? ఆది మానవుడు. ఇతనేం చేసిండు? జీవుల గురించి శాస్త్రీయ విధానంలో అధ్యయనం చేసి